సంక్రాంతి పండుగ సందర్భంగా మగవాళ్లకు కీడుందా? ఒక్క కొడుకున్న తల్లి 5 రకాల రంగురంగుల గాజులు ధరించాల్సిందేనా? తమ బిడ్డకు కీడు కలగకుండా మహిళలు ఈ మట్టి గాజులను ధరిస్తున్నారా? దీనిపై అసలు మహిళలు ఏమంటున్నారు? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? సంక్రాంతి దినాలు మగవాళ్లకు కీడు కలిగిస్తాయా? ఒక బిడ్డ ఉన్న తల్లి 5 రకాల రంగురంగుల గాజులు ధరించాలా? ఎక్కువ మంది కొడుకులున్న తల్లుల్ని డబ్బులడిగి గాజులు తెచ్చుకోవాలా? ఈ ఆచారంపై శాస్త్రాలేమంటున్నాయి? బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లి ఆ బిడ్డే లోకంగా బతుకుతుంది. తన బిడ్డ అన్ని వేళలా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని తపిస్తుంది. బిడ్డ బాగు కోసం గుళ్ళు గోపురాలు సందర్శిస్తుంది. నా బిడ్డ చల్లగా ఉంటే చాలు తండ్రి అని దేవుడిని సైతం ప్రార్థిస్తుంది. మరి అలాంటి బిడ్డకు కీడు కలుగుతుందంటే ఆ తల్లి మనసు తల్లడిల్లుతుంది. చిన్న అనుమానం కలిగినా సరే పరిష్కారం వెతుకుతుంది. గత వారం రోజుల నుంచి తెలంగాణలో ఒక కొడుకు ఉన్న తల్లులు 5 రకాల రంగురంగుల మట్టి గాజులను కొనుగోలు చేసి ధరిస్తున్నారు. దీంతో గాజుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. వారం 10 రోజులుగా ఓ విషయం బాగా ప్రచారమవుతోంది. ఒకే ఒక్క కొడుకున్న తల్లులు 5 రకాల రంగురంగుల గాజులు ధరించాలని చెబుతున్నారు. ఒకరికన్నా ఎక్కువ కొడుకులున్న తల్లుల నుంచి డబ్బులు తీసుకుని దాంతో ఒక కొడుకున్న తల్లి మట్టి గాజులు కొని ధరించాలని మహిళలు చెబుతున్నారు. తమ బిడ్డకు కీడు కలగకుండా ఉండేందుకు తాము ఈ గాజుల్ని ధరిస్తున్నామంటున్నారు. ఒక్క కొడుకున్న వాళ్ళ వేసుకోవాలి, 2-3 కొడుకులు ఉన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేసుకోవాలి. ఎందుకని చెప్తున్నారు? కొంచెం కీడు వచ్చిందంట ఈ ఇయర్, ఒక్క కొడుకున్న వాళ్ళు అందుకే వేసుకోవాలి. సంక్రాంతి పండుగ వరకు కీడు రోజులు ఉన్నాయని, ఆలోపు ఒక్క కొడుకు ఉన్న తల్లి 5 రకాల మట్టి గాజులు ధరించాలని చెబుతున్నారు. దీంతో ఒక్క కొడుకు ఉన్న మహిళలంతా గాజుల దుకాణాలకు క్యూలు కడుతున్నారు. సంక్రాంతి బాగా రాలేదు, అందుకు కీడున్నది, అందుకని వేసుకోవాలని. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ఏమన్నా నవరాత్రులకు 9 రకాలు వేసుకుంటారు. ఇంతకుముందు అక్క చెల్లెలు వేసుకోవాలి, తల్లి బిడ్డలు వేసుకోవాలి, అవన్నీ వచ్చాయి. అయితే ఇక్కడ గాజులకు డబ్బులు తీసుకునే బిడ్డ తల్లితో పాటు డబ్బులిచ్చే తల్లులు కూడా తమ బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉండాలనే ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా కూడా కొద్దిగా ఇప్పుడు సంక్రాంతి కొద్దిగా పిడ తినాలంటారు కదా, మగవాళ్ళకి బాగుండదు, అందుకని ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే చాలా మంచిది అనేసి వేసుకోవడం. నిజానికి తెలంగాణ సంస్కృతిలో మహిళలు గాజుల్ని ప్రాణ సమానంగా ఆరాధిస్తారు. మట్టి గాజులంటే ఆడబిడ్డలు ఎంతో మురిసిపోతూ ఉంటారు. బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా మళ్ళీ ఇంకో డజన్ గాజులు తీసుకుంటారు. అంతేకాదు ప్రతి చీరకు మ్యాచింగ్ గాజులు కొంటుంటారు. అటువంటిది తమ పిల్లలకు కీడు ఉందని తెలిసి ఆ కీడు పోవడానికి 5 రంగుల గాజులు ధరించాలని అంటే ఇక మహిళలకు అంతులేని ఆనందమనే చెప్పుకోవాలి. గత వారం 10 రోజులుగా ఇలా 5 రకాల గాజులు కావాలంటూ మహిళలు ఫ్యాన్సీ స్టోర్లలో క్యూలు కడుతున్నారు. వై టు టేక్ రిస్క్ అన్న టైప్లో వేసుకోవడమే మామూలుగా. అండర్లైన్ థియరీ నాకు కూడా తెలీదు, బట్ స్టిల్ ఇక పెద్దవాళ్ళు చెప్పారు కదా వేసుకుందాం అన్నట్టుగా వేసుకోవడం. సాధారణంగా పండుగ సమయాల్లో గాజుల దుకాణాలకు కాస్త గిరాకీ ఉంటుంది. వాటికి ఇలాంటి ప్రచారాలు తోడైతే అది మరింత లాభదాయకంగా మారుతుంది. వారం రోజుల నుంచి 5 రకాల రంగురంగుల గాజుల కోసం చాలామంది మహిళలు తమ షాపులకు వస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం నమ్మకం మాత్రమేనని, పురాణాల్లో కానీ శాస్త్రంలో కానీ ఇటువంటి సంస్కృతి లేదని, కేవలం వారి వారి నమ్మకాల నేపథ్యంలో ఇటువంటివి వస్తూ ఉంటాయని కొందరు పూజారులు చెబుతున్నారు. తమ ఒక్కగానొక్క బిడ్డకు కీడు కలుగుతుందన్న అపోహలు వద్దంటున్నారు పండితులు. ఇది ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో, ఏ ఉపనిషత్తులో రాసిలేదు. ఇది ఏమీ అలాంటిది లేదు. కాబట్టి మీరు ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఎవరైనా గమనించండి అమ్మ, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటిది ఎక్కడా లేదు, ఏ శాస్త్రం లేదు. మీరు అలాంటివి మనసులో పెట్టుకొని మీరు ఏదో దానికోసం డబ్బులో లేకపోతే దానికి సంబంధించిన వస్తువులో దాన్నో మీరు ఏదో చేయాలని చెప్పేసి అనే తపన మాత్రం మానుకోండి. అలాంటివి మన శాస్త్రాలు చెప్పలేదు. సాధారణంగా ఆడపిల్లల చేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కేవలం సంప్రదాయం, అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్య పరిరక్షణలోనూ గాజులు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు మంచి చెడు తెలిసిన వ్యక్తులు. మహిళల చేతులకు గాజులు ధరించడం వల్ల మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉండవని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలు గాజులు ధరించడం ఆరోగ్యపరంగా మంచిదని, అందుకే దక్షిణ భారతదేశంలో స్త్రీ గర్భవతి కాగానే పుట్టింటి నుంచి తమ బిడ్డ శ్రీమంతానికి రంగురంగుల గాజులు పంపించడం ఆనవాయితీగా వస్తోందంటున్నారు వైద్య నిపుణులు. గర్భిణీల్లో ఒత్తిడి, అలసట, నొప్పులు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందన్న వాదన కూడా ఉంది. నిజానికి ఇటువంటి సాంప్రదాయాలు గతంలో అనేకసార్లు వచ్చాయి. తల్లి కూతుళ్లు గాజులు వేసుకోవాలని, అక్కా చెల్లెళ్ల గాజులని, తోడబుట్టినవాడు అక్కా చెల్లెళ్లకు గాజులు కొనివ్వాలని, ఇలా అనేకసార్లు ఇటువంటి ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా కొడుకులకు కీడు చేస్తుందన్న పేరుతో ఈ సాంప్రదాయాన్ని మరోసారి కొనసాగిస్తున్నారు.